చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎవరిది? ఇది ఇప్పుడు తేలాల్సిన అంశం. ఇదిగో సాక్షి రాసుకొచ్చింది. ఆస్తి నాది, కాపురం బాబుదే అని. లింగమనేని రమేష్ ఇప్పుడు తాజాగా రాజ్యసభ సభ్యుడయ్యారు కదా, ఆ ఇల్లు తనదేనని చూపించారు. లీజుకు మొన్న ఫిబ్రవరిలో చంద్రబాబు గారికి ఇచ్చినట్టు చూపించారట. అది పక్కన పెడదాం. బట్ ప్రజలందరికీ మెమరీ అంటే మెదడులో గుర్తు అనేది మర్చిపోతే ఎవరం ఏం చేయలేం. కానీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, 2014-19 ముందు అది తప్పు అని చెప్పాము, అందరం చెప్పాము. అది ఇప్పటికి కూడా చట్ట ప్రకారం అది నేరం. కరకట్ట లోపల అంటే నదీ పరివాహం జరుగుతున్న ప్రాంతంలో శాశ్వత నిర్మాణం చేయకూడదు. ఇది చట్టం. ఈవెన్ పర్యావరణ చట్టం కూడా అదే. పర్యావరణ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ చూడాల్సింది కూడా అదే. శాశ్వత భవనాలు నదీ పరివాహక ప్రాంతంలో కట్టడానికి వీల్లేదు. అది అక్రమ నిర్మాణం కిందకి వస్తూ నోటీసులు కూడా ఇచ్చాడు జగన్ టైంలో. ప్రజావేదిక కూల్చింది కూడా అందుకే. ప్రజావేదిక కూల్చాడు అన్నాం. కానీ అది అసలు పాయింట్ ఏంటి? అది మిగతాయి కూల్చలేకపోవడం తప్ప అతని అసమర్థత. అది కాబట్టి నోటీసులు ఇస్తే కోర్టులకు వెళ్ళి వాళ్ళు ఆపుకున్నారు. కోర్టులో నిలదీయాలి. ఏంటి ఎట్లాగా పరివాహక ప్రాంతాన్ని ఎట్లాగా భారతదేశంలో అనేక చోట్ల కొడుతున్నారు, కానీ అక్కడ ఎందుకు కొట్టాం మనం అన్నటువంటి. ఇక్కడ నదీ పరివాహకంలో కట్టడం తప్పంటే ఆ అక్రమ కట్టడంలో మీరు ఎలా ఉంటారంటే, అది అక్రమ కట్టడం కరెక్టే, అది చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. దానికి సంబంధించి ఇంకో విచిత్రం ఏంటంటే, దేవినేని ఉమ ఇరిగేషన్ మంత్రి కాకముందు తను ఆ ప్రదేశాలకి, ఆ విజయవాడకి సంబంధించిన మీడియానంతా బోట్లలో తీసుకెళ్లారు. సిపిఎం రాఘవులు గారు కూడా బోట్లలో తీసుకెళ్లి అక్రమ నిర్మాణాలు అనేవి మాకు అందరికీ చూపించారు. అక్కడ అలాంటి అక్రమ నిర్మాణాలలోనే చంద్రబాబు గారు వచ్చి ఉండటం ఇవాళకి కూడా చట్టపరంగా తప్పు. అది కట్టడం తప్పు, అందులో ఉండటం తప్పు. దాన్ని కవర్ చేయడానికి అప్పుడు ఏం చెప్పారు? మనం కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ఇందులో ఉంటున్నాము, మారిన తర్వాత మార్చుకుంటాం. అయినా ఇదేమో ప్రభుత్వం తీసేసుకుంది కాబట్టి ఇది సక్రమ కట్టడమే, ఇది ప్రభుత్వానికి ఇచ్చేశాడు, ఆయన గిఫ్ట్గా ఇచ్చేశాడు రాష్ట్ర ప్రజల దృష్ట్యా అని చెప్పుకొచ్చారు. గుర్తుందా? నేను చెప్పడం మర్చిపోతే, నేను చెప్పింది అయితే నాకైతే గుర్తుంది. మర్చిపోతే ఎవరిష్టం వాళ్ళది. కావాలంటే సోషల్ మీడియాలో అప్పుడు వీడియోలు ఉంటాయి. లింగమనేని రమేష్ కూడా అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. అవును నేను ఇచ్చేశానని చెప్పాడు. పోనీ అదైనా గుర్తుందా అంటే గుర్తుండకపోతే ఏం చేయలేం. అదంతా అయిపోయాక తర్వాత జగన్ అక్రమ ఇది కేసు పెడితే, చంద్రబాబు గారి మీద కేసు పెడితే, ఆ కేసు పెట్టినప్పుడు లింగమనేనికి అద్దె కడుతున్నామని చెప్పారు. లింగమనేని రాసి ఇచ్చేస్తే అద్దె ఎందుకు కడతారు? మరి ప్రభుత్వానికి ఇచ్చేస్తే అద్దె ఎందుకు కడతారు? ఇది అసలు లెక్క. అది చర్చ జరగాల్సిన అంశం.